హాయ్ గైస్, వెల్కమ్ టు తాసు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. అప్పుడే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము బైక్ కొనబోతున్నాం అనమాట. సో బైక్ తీసుకుని ఎన్ని డేస్ అవుతుంది, సో బైక్ రివ్యూ ఎలా ఉంది, సో ఫైనల్లీ బైక్ లుక్ ఎలా ఉంది అనేది అంతా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. యాక్చువల్లీ మా దగ్గర ఎన్ని డేస్ స్కూటీ ఉండిందనమాట. సో ఇప్పుడైతే ఒక బైక్ కొనుక్కుందాం అని చెప్పి అయితే మా ఆయన కొత్తగా లాంచ్ అయిందంట ఫ్రీడమ్ బైక్, కొత్తగా ఉంది. సో నాకు కూడా చూపించారు. సో ఓకే, ఒకసారి తీసుకొని చూద్దాము, మైలేజ్ కూడా బాగా వస్తుందని చెప్పారు. మా ఆయన అయితే బిఫోర్ ఇక్కడికి వచ్చి మాట్లాడుకొని అయితే మొత్తం డన్ చేసుకొని వెళ్ళారు. ఇంకా తీసుకునే రోజు పేమెంట్ చేసే డే అయితే నేను మా ఆయన ఇద్దరు కలుసుకొని అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. సో బైక్ అయితే చాలా బాగుంది, లుక్ చూడడానికి అయితే చాలా చాలా నచ్చింది నాకైతే. ఇంకా ఫైనల్ అయితే మేము పేమెంట్ అంతా చేసేసిన తర్వాత నంబర్ ప్లేట్ గురించి, సో అలాగే ఎన్ఓసి గురించి అయితే అడిగి తెలుసుకున్నాం అనమాట. ఎందుకంటే అదర్ స్టేట్ కాబట్టి మేము ఇక్కడ స్టే చేస్తున్నాము, నెంబర్ ప్లేట్ ఇక్కడిదే చెన్నై తీసుకుంటాము. కానీ మన నేటివ్ ఆంధ్ర కాబట్టి అక్కడ ఎన్ఓసి రిగార్డింగ్ డీటెయిల్స్ అన్ని కనుక్కునేసాం అనమాట. ఫైనల్లీ మా బండి అయితే వచ్చేసింది అన్నారు. బండి చూపిస్తాను. ఇదే మా కొత్త బైక్. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో నాకు చాలా బాగా నచ్చింది చూడగానే, నిజంగా లుక్ వైజ్ కానీ. సో బండి కూడా చాలా బాగుంది. దీని రివ్యూ కూడా ఖచ్చితంగా మీకు చెప్తాను. ఎందుకంటే నేను బండి తీసుకున్న ఒక 6-7 డేస్కి నేను వీడియోని అప్లోడ్ చేసాను. ఎందుకంటే ఇది ఎప్పుడు సర్వీస్కి వచ్చింది, బండి రివ్యూ ఎలా ఉంది, సో మొత్తం కనుక్కొని చెప్తేనే ఫర్దర్ తీసుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ ఉంటుంది. సో దానివల్ల అయితే మొత్తం క్లియర్ అయిన తర్వాత అయితే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఓవరాల్ లుక్ మీ బండి చూపిస్తాను చూడండి, ఎంత బాగుంది కదా. సో ఫ్లాట్గా సీట్ కానీ, సో మొత్తం లుక్ చాలా బాగుంది. ఇప్పుడు దీని మైలేజ్ అయితే మనకి 100 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుంది. సో పెట్రోల్ వచ్చి మనకి 2 లీటర్స్ దీంట్లో సరిపోతుందని చెప్పారు వాళ్ళు. సో పర్ లీటర్కి మేము చూసిన దాన్ని బట్టి అయితే పర్ లీటర్ 55 కిలోమీటర్స్ వెళ్తుంది. కానీ కంపెనీ వాళ్ళు చెప్పారు 65 కిలోమీటర్స్ వెళ్తుందని చెప్పారు. సో దీంట్లో మనకి అదర్ ఆప్షన్ ఏంటో తెలుసా, సిఎన్జి. చూడండి, గ్యాస్ సీట్ కిందే ఉంది. సో మనకి గ్యాస్ ఏంటంటే 2 kgs అనేది దీంట్లో సరిపోతుంది. 1 kgకి వచ్చి 90 కిలోమీటర్స్ 95 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే 100 కిలోమీటర్స్ వరకు 1 kg సిఎన్జి గ్యాస్ వెళ్తుంది అని చెప్పారు. కానీ బెటర్ 95 వెళ్తుంది. బెటర్, చాలా బెటర్. ఎందుకంటే మేము యూజ్ చేసాం కాబట్టి తెలుసు ఎలా వెళ్తుంది ఏంటి అనేది. సో అలాగే టాప్ అండ్ మోడల్ అనమాట ఇది. ఇప్పుడు బ్రేక్ వైజ్కి వస్తే డ్రమ్ బ్రేక్స్ అనమాట దీంట్లో. సో ఇంకోటి అంటే హారన్ చూసుకుంటే, మనం పెట్రోల్లో బండి తోలుతున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ హారన్ సౌండ్ వస్తుంది. సో అలాగే సిఎన్జిలో ఉండి మనం రన్ చేస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది అనమాట దీంట్లో. నాకు మోస్ట్గా అదే బాగా నచ్చింది అనమాట, సౌండ్ రావడం, బుల్లెట్ సౌండ్ వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు చూడండి. సో అది వచ్చి మనకి పెట్రోల్ వేసుకొని పక్కన ఉంది కదా చిన్నది, సో దాంట్లో అయితే సిఎన్జి కని పెట్టున్నారనమాట సపరేట్గా. చాలా కొత్తగా ఉంది నిజంగా లుక్కే. ఇదే ఫస్ట్ టైం అంట సిఎన్జితో లాంచ్ చేసింది బైక్. యాక్చువల్గా కార్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, చాలా చూసాము. కానీ బైక్ ఫస్ట్ ఈ ఫ్రీడమ్ బజాజ్ సైడ్ నుంచే వీళ్ళు లాంచ్ చేశారనమాట ఫస్ట్ టైము. చాలా బాగా అనిపించింది మాకైతే. మేము 1 వీక్ యూజ్ చేసాం కదా, నిజంగా చాలా బాగుంది. స్పీడ్ వైజ్ చూసుకుంటే 100 వరకు వెళ్తుంది స్పీడ్ మనకి. సో ఇక్కడైతే ఎల్ఈడి డిస్ప్లే చూడండి, మీకు స్క్రీన్లో కనిపిస్తుంది ఎల్ఈడి డిస్ప్లే. సో అలాగే ఇక్కడ మీకు సిఎన్జిది కనిపిస్తుంది. సో 5 ఉంది కదా, అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఎంతవరకు అయింది, ఎప్పుడు ఫిల్ చేసుకోవాలి అనేది. సో అలాగే పెట్రోల్ దిగన మనకు అక్కడ చూపిస్తుంది. సో ఇదనమాట లుక్. ఇంకోటి ఏంటంటే టాప్ అండ్ మోడల్ డిస్క్ బ్రేక్ అనమాట. సో నాకైతే మోస్ట్లీ సీటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేనున్న హైట్గా సీట్ ఉన్నంటే ఎక్కి దిగాలంటే చాలా కష్టం. దీంట్లో అయితే చాలా ఈజీగా ఎక్కేస్తాను నేను. ఇంకా మా ఆయన అయితే ఇంకా ఎల్ఈడి ఎలా ఉంది లుక్ అనేది మీకు వీడియోలో కనిపించేస్తుంది చూడండి. సో ఫైనల్లీ చెక్ చేసుకుంటున్నాం అనమాట, అన్నీ క్లియర్గా ఉన్నాయా లేవా అని చెప్పి. సో ఫైనల్లీ బండి అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ ఉన్న మొత్తం వాళ్ళు చెక్ చేసి అయితే మాకు బండి హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము. మా ఆయన ఫస్ట్ టైం రేషెస్ చూస్తున్నారు ఎలా ఉంది అని చెప్పి. ఇంకా అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా ఏదో దీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తారంట. రీకన్స్ట్రక్షన్ అంటే ఏదో అనుకోబోతారు, దాన్ని ఇంకా రీమోడలేషన్ చేయాలి, లైట్స్ అన్ని సెట్టింగ్ చేయాలి అని చెప్పారు. ఇంకా సరేనేదో ఇదే మా స్కూటీ. ఇంకా ఈ స్కూటీ నా హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఇంకా నేను ఈ స్కూటీలో మా ఆయన బైక్లో అయితే ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే కొంచెం అప్పుడే మాకు వాన పడడం స్టార్ట్ అయిపోయింది. మేము
ఇంకా సరే అని చెప్పి మా ఆయనైతే ఇంకా ఓకే. అయినా కూడా వెళ్దామని చెప్పైతే మేము చెన్నైలో బ్రాడ్‌వే లొకేషన్ అనమాట. చాలా పెద్ద షాపింగ్ అక్కడ చేసుకోవచ్చు. మనకి ఏం కావాలన్నా కూడా మనకు బ్రాడ్‌వేలో దొరుకుతుంది. సో, అక్కడైతే మనం బండికి లైటింగ్స్ ఏమైనా సెట్ చేసుకోవాలన్నా దానికంటూ సెపరేట్ ఒక స్ట్రీట్ ఉందనమాట. మేమైతే అక్కడికి బయలుదేరేసాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇంకొక హెల్మెట్ తీసుకుందామని చెప్పైతే తీసుకున్నాం. ఎందుకంటే ఈ చెన్నైలో హెల్మెట్ లేకుండా అస్సలు వెళ్ళలేం. ఫైన్ బాగేస్తారు వీళ్ళైతే హెల్మెట్ లేకపోతే. ఫైనల్ అయితే మేము రీచ్ అయిపోయామనమాట ఇక్కడ. ఇక్కడ మొత్తము ఇంకా బండిని రిపేర్ చేసుకోవడానికి రిపేర్ అంటే ఏం లేదు. లైటింగ్స్ ఏదో సెట్ చేయాలి. సో, అలాగే హారన్‌ది సౌండ్‌కి ఏదో మార్చుకోవాలని చెప్పైతే చేశారు. ఫైనల్లీ అయితే క్లియర్ అయిపోయింది. మాకైతే ఇది మొత్తం చేయడానికి 4-5 అవర్స్ టైం పట్టింది. బ్రాడ్‌వేకి వెళ్ళింది 1:00 ఇంటికొచ్చింది మేము 8:30, 9 అయిపోయిందనమాట. ఈ లైటింగ్స్ వేసిన తర్వాత నాకు ఇంకొంచెం దుమ్ముగా అనిపించింది బండయితే. చాలా బాగా నచ్చిందనమాట. ఫ్రంట్ లైట్స్ కానీ కొత్తగా వేపిచ్చామిది. తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్‌లో చూసారు కదా బండి ఎలా ఉన్నిందో. ఇది మా బండి ఫైనల్ లుక్ అనమాట. సో, ఫైనల్లీ చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. మేము బండి కూడా కొనేసాం. ఇప్పుడు మీకు ఇంకొక స్పెషల్ చూపిస్తాను చూడండి. ఇంటికి ఎంటర్ అవ్వగానే మా కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. అదేంటో చూపినా? చూడండి. కింద నుంచి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని చెప్పి. చూడండి రాగానే ఎలా వెయిట్ చేస్తుందో. ఇంకోటి కూడా ఉంది. అదేం చేస్తుందో చూపి. ఇది చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇంకోటి ఉంది అస్సలు కనిపియదు. ఎక్కడుందబ్బా అని ఎతుక్కోవాలి దీన్నయితే మేము. చూడండి హాయిగా నిద్రపోతూ ఉంటుంది అదైతే. చాలా హ్యాపీ వీటయితే మాకు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.